ముఖ్యమంత్రి గారు జనవరి 6వ తారీఖు అసెంబ్లీలో ఆయన ఒక రెస్పాన్స్ ఇస్తూ ఆయన ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు కవర్ అవుతుంది అని చెప్పారు. తర్వాత ఒక 6 లెవెల్స్లో ఒక బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్కీ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్, ఫైనాన్స్ మాస్టర్ ప్లాన్, ఇట్లా 6 విధాలుగా దీన్ని చేస్తాము ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇది మొత్తం హైదరాబాద్ని, అంటే కేవలం మూసీకి అటు ఇటు ఉన్న కొన్ని భూములు ఏవో ఎఫెక్ట్ అవుతాయో, ఒక 2-3 వేల ఎకరాల భూమి ఎఫెక్ట్ అవుతుంది కాదు, మొత్తం హైదరాబాద్ యొక్క మౌలిక స్వరూపమే మారే ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇలాంటి సిటీని ఇంత ఎఫెక్ట్ చేసే ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత సీక్రెసీగా, ఒక స్ట్రాటజిక్గా, ఒక రహస్యంగా కొంత ఇన్ఫర్మేషన్ని పెట్టి కొంత ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ముందుగా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తామని సభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మరి దీనికి సంబంధించిన మ్యాప్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఏ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది అన్నది క్లియర్గా చూపించాలి. ఈ మాస్టర్ ప్లాన్స్ అన్నీ అవుతున్నాయని చెప్తున్నారు, ఇంకా ఫైనల్ అవ్వలేదని చెప్తున్నారు. సో ముందుగా మ్యాప్స్ అనేవి పబ్లిక్ డొమైన్లో లేవు. రెండోది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దానిపైన ఇన్వైట్ చేయాలి. ఏంటి మీ ప్రజల యొక్క ఏం కోరుకుంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి అని డిపిఆర్కి వాళ్ళు ఇన్వైట్ చేయాలి. ఇలాంటివి ఏమీ ఇన్వైట్ చేయలేదు. ఇవన్నీ చేయకుండా మొన్న 16 డిసెంబర్ నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీవో నంబర్ 921ని రిలీజ్ చేశారు. ఈ జీవో నంబర్ 921 18 డిసెంబర్ నాడు గజెట్లో ప్రచురితమైంది. ఈ గజెట్తో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 921 ఏదైతే ఉందో దాంతో చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భూసేకరణ అనేది 2013 LARR చట్టం ప్రకారం జరగాలి. రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని చూస్తే ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు, కాంపెన్సేషను లేదు, రిహాబిలిటేషను లేదు, కేవలం ఒక స్ట్రాటజిక్ సీక్రెసీ, ఒక మ్యానిపులేషన్ మాత్రమే ఉన్నాయి. ఈ 2013 చట్టం ప్రకారం వాసు ఇందాక చెప్తున్నారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మ్యాండేటరీ చట్టంలో ఉంది అని చెప్పి. ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఈ మూసీ ప్రాజెక్ట్కి ఎగ్జామ్ట్ చేస్తూ ఈ జీవో నంబర్ 921ని తీసుకొచ్చారు. ఈ జీవో నంబర్ 921 ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ మూసీ ప్రాజెక్ట్ మరియు ఇతర రిలేటెడ్ ప్రాజెక్టులకి ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వర్తించదు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ జీవో 921ని తీసుకొచ్చి వాళ్ళు గజెట్లో దీన్ని ముద్రించి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్లో 2 ప్రధాన సమస్యలు ఉన్నాయి. మొదటిది, చాలా వేగ్గా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నారు. ఇట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఒక్క లైన్ సరిపోదు కదా. ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని డిపిఆర్ ఏంటి, మొత్తం చాలా డీటెయిల్డ్గా ఉండాలి. 55 కిలోమీటర్ల స్ట్రెచ్, 3000 పైగా ఎకరాల భూమి. కేవలం ఒక్క లైన్ చెప్పి ఈ ఒక్క లైన్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించి అసలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటే అవసరం లేదు అని ప్రభుత్వం ఎట్లా నిర్ణయిస్తుంది? ఈ నోటిఫికేషన్స్లో, ఈ జీవోల్లో వీళ్ళు 10,000 స్ట్రక్చర్స్ అన్నమాట మెన్షన్ చేశారు. అంటే మొత్తం 10,000 స్ట్రక్చర్స్ని మేము ఎక్వైర్ చేసుకుంటాము, ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ని తీసుకొస్తామని చెప్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది నెంబర్? 10,000 స్ట్రక్చర్స్ అన్న నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయము మేమే అని మీరే చెప్తున్నారు. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే ఇంకొక పూర్తి కథ, దాని గురించి ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్సే చేయొచ్చు. ఇవేం చేయలేదు. 2024లో ఎప్పుడైతే శంకర్ నగర్ ఆ ఏరియాలో డెమాలిషన్లు జరిగినాయో అప్పుడు అప్పటి మూసీ ఫ్రంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు వీళ్ళు పబ్లిక్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఒక డ్రోన్ సర్వే కండక్ట్ చేశాము. ఈ డ్రోన్ సర్వేలో మేము ఇన్ని ఇళ్ళని ఐడెంటిఫై చేశాము. వీళ్ళకి సపరేట్గా మేము ఒక 15,000 2 BHK అపార్ట్మెంట్లు ఇవ్వాలని నిర్ణయించాము అని చెప్తున్నారు. డ్రోన్ సర్వే ఏ ప్రాతిపదికన కండక్ట్ చేశారు? ఆ డ్రోన్ సర్వే చేస్తే ఆ సర్వే డేటాని పబ్లిక్ డొమైన్లో పెట్టారా? తర్వాత బఫర్ జోన్ ఇది, రివర్ బెడ్ ఇది అని చెప్పి మీరు మార్కింగ్స్, RBX ఏదైతే మార్క్ చేశారో ఆ మార్కింగ్ ఏ ప్రాతిపదికన చేశారో అది కూడా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో లేదు. ఎప్పుడైతే శంకర్ నగర్లో ఇల్లులు డెమాలిష్ చేశారో ఒక గల్లీలో ఉన్న ఇల్లుల పైన RBX అని ఉంటుంది, ఇంకొక గల్లీలో
ఇంటికి ఆర్బిఎక్స్ అని మార్క్ చేయరు. ఎందుకు మార్క్ చేయరు అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావట్లా. అక్కడికి వచ్చిన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో మాత్రం ఒక యాప్, వాళ్ళకి మ్యాప్ ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఒక ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఈ ప్రాజెక్ట్లో మొదటి నుంచి క్లియర్గా కనబడుతుంది. ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ జీవో నెంబర్ 921 ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఈ జీవో 921 అనేది ప్రజాపాలన అని రకరకాల పదాలు చెప్తున్నాయి కదా ఈ ప్రభుత్వం. ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజాస్వామ్యం లేని పాలన అయిపోతుంది. కాబట్టి ఈ జీవో 921ని ఇమీడియట్గా ఉపసంహరించుకొని ప్రజలతో ఒక డెలిబరేషన్ చేసి డిపిఆర్ని, ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాం. విల్లాస్ అని సన్ సిటీలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అయితే నేను శాస్త్రవేత్తని, నా వైఫ్ ఎల్ఐసిలో ఒక ఆఫీసరు. మా దగ్గర ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాపర్టీస్ 2 ప్రాపర్టీస్ అమ్ముకొని ఎల్ఐసిలో 75 లక్షల లోన్ తీసుకొని ఒక విల్లా చాలా అతి కష్టం మీద, అంటే కీర్తి రిచ్మండ్ విల్లాస్లో పేరుకు తగ్గట్టు చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారనుకోవడం అది చాలా తప్పుడు అభిప్రాయం. నాలాంటి వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు కనీసం 75-80% మంది అందులో నివాసం ఉంటున్నారు. చాలా కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైన అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి, నేనైతే ఒక ప్లాటు, ఒక ఫ్లాటు 75 లక్షల లోన్ తీసుకొని కొనుక్కున్నాను. నాలాంటి వాళ్ళు నాతో పాటు ఇంకా 4 వచ్చారు, ఇంకా వెనకాల కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. మాకు ఆశ్చర్యం ఏంటంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని 30 మీటర్ల బఫర్ జోన్ కూడా రెస్పెక్ట్ఫుల్గా పర్మిషన్స్ వర్ శాంక్షన్ దెన్. ఓసీస్ ఉన్నాయి, అయినా సరే వాళ్ళు వచ్చి గీతలు గీసిపోయారు. 50 మీటర్లు బఫర్ అంటున్నారు. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒక్కటే, మాకు పర్మిషన్లు ఇచ్చారు, మేము పర్మిషన్లు తీసుకొని మేము బిల్డర్కి ఇచ్చారు, మేము కొనుక్కున్నాము, ఎటువంటి వైలేషన్స్ లేవు. అలాంటి వైలేషన్స్ లేనటువంటి కమ్యూనిటీస్ దగ్గరికి వచ్చి పేదవాళ్ళు, నేను వీఆర్ విత్ యూ ఆల్ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ కాలనీస్, నాకు చాలా హృదయం ద్రవించిపోతా ఉంది వీళ్ళందరి స్టోరీస్ వింటూ ఉంటే. మేము కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి అవి ఇవి అమ్ముకొని వచ్చి కొనుక్కున్నాం, కానీ ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓన్లీ. ఇంతమందిని వెదతోటి లండన్లోను, ప్యారిస్లోను మనం చూస్తూ ఉన్నాం. బఫర్ జోన్లు లేవు, ఏం లేవు, బ్యూటిఫుల్గా చేశారు వాళ్ళ ఎంబాంక్మెంట్స్ అన్నీ కూడా. ఎంత బ్యూటిఫుల్గా దే వెంట్ డౌన్, యాక్చువల్లీ కిందకి వెళ్ళి తవ్వి దాన్ని బ్యూటిఫుల్గా చేసి, మీరు లండన్ సిటీలో చూస్తే థేమ్స్ రివర్ చూస్తే మీకు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే, అటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ పేదవాళ్ళ ఇళ్ళన్నీ మేము దోచేసుకుంటాం. ముఖ్యమంత్రి గారికి ఇదే వార్నింగ్ అనమాట మా సైడ్ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అక్కడ మేము అందరం నిలబెడతాము, మీతో పాటు మేము అందరం ఉంటాం. మేడం రిచ్మండ్ విల్లాస్లో ఎవరు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, కొంతమంది రిచ్ వాళ్ళు ఉంటే ఉండదు, బట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ దెమ్. 100% దీస్ ది ప్రాపర్టీస్ కెనాట్ బి టేకెన్ అండ్ వీఆర్ విత్ యూ మేడం. जो ईसा और मूसा जो नदी गंडीपेट में जो मिलती है, वहाँ से लेकर ऊपर तक के गवर्नमेंट जैसे चेंज होती है, गवर्नमेंट को एक ख्वाब गिरता है कि मूसी नदी के ऊपर। इससे पहले 97 में नारा चंद्रा बाबू नायडू को एक मूसी के ऊपर ख्वाब गिरा था कि मूसी के आसपास के लोग को हटा के मूसी को एक नाले के अंदर कन्वर्ट करके उस पर कई बड़े बड़े बिल्डर और कई बड़े बड़े कंपनीज को देने का जो वादा किया था, हमने उसको डट के लड़ करके हमने वो बिल्डर्स को भी भगाया और मूसी प्रोजेक्ट को भी हम लोग आज तक भी रोकने में सफल हुए हैं। कि हर गवर्नमेंट, जैसे गवर्नमेंट चेंज होते ही एक मूसी गवर्नमेंट के लिए एक कमाई का जरिया बन चुकी है और बिल्डर्स के लिए भी कमाई का जरिया बन चुकी है। मूसी के आसपास के लोग को मूसी के नाम से निकाल करके किसी और जगह भेज के डरा के वो जमीन गरीबों से लेकर बड़े कंपनीज अडानी, अंबानी और ऐसे कई जो कंपनीज वालों को देने की वो लोग जो बात कर रहे हैं, हम ये बिल्कुल इस बात की सरकार को हम फुटकारते हैं और नकारते हैं। हम सरकार को हम यही बोलना चाहते हैं कि 30 साल में तुम्हारे वस्ताद नहीं ले सके और तुम क्या ले सकेंगे 2026, 27, 28 में। इनका वस्ताद जो था नारा चंद्रा बाबू नायडू, वो नारा चंद्रा बाबू नायडू की पॉलिसी अभी भी इंप्लीमेंट कर रहे हैं। जब 97 में जो प्लान था,
और आज भी वही प्लान है, वो प्लान के अंदर 1% भी चेंजेस नहीं है। जैसे अभी मधु पार्क की बात कर रहे हैं, जब हम लोग उस टाइम पे 97 में कन्नावीरन सर, बाल गोपाल सर, ऐसे कई बड़े बड़े व्यक्ति थे जो साथ में, जो बड़े इंटेलेक्चुअल लोग थे, एडवोकेट्स थे। तो जब मूसी नंदनवनम का जब आवाज हुआ था 97 में, गंडीपेट से लेके नागौर तक के एक मूसी के आसपास में मार्च किए थे। जब उस टाइम पे मधु पार्क का कंस्ट्रक्शन था, तो जब हम लोग भी हैरात में थे कि कभी मूसी की 50 मीटर्स, 100 मीटर्स, 150 मीटर्स तक के लोग लेके आ रहे हैं रेंज। फिर जिस टाइम पे जब बड़े बड़े जब कॉलोनीज बन रहे थे, जब बड़े बड़े अपार्टमेंट्स बन रहे थे, तो जब क्यों नहीं रोका गया? जब क्यों नहीं रोका गया? आज मूसी के आसपास के लोग मूसी को डेवलप करते हुए, मूसी के पास के बस्तियों को डेवलप करते हुए जब उन लोग का विकास चल रहा है, तो सरकार की निगाह अब बोलेंगे चलो ये जंगल जाके जो एक शहर बन गया है, शहर से गरीब लोगों को हटाओ या मिडिल क्लास के लोगों को हटाओ, बड़े बड़े अडानी अंबानी जैसे कंपनीज लाओ और हमारा विकास करो। सरकार का विकास, हमारा विकास नहीं, सरकार का विकास। तो हम इस बात को, हम हमारी जान देने के लिए तैयार है, मगर सरकार को हमारी एक ही जमीन देने के लिए भी हम तैयार हुए हैं। और हम सभी मूसी के, चाहे नारसिंगी हो, चाहे उपल नागोल हो, चाहे अनंतगिरी हिल्स हो, हम सभी लोग को अखंड उस पर रहना चाहिए फैसले पर कि हम अपनी जान देंगे मगर हमारी एक ही सरकार को जमीन नहीं देंगे। और हमको ग्राउंड साई के अंदर हमको लड़ने की जरूरत है, हमको सरकार के घर के घेराव करने की जरूरत है, हमको जो मूसी के डिपार्टमेंट्स के आसपास के जो लोग हैं उनके घरों की या उनके ऑफिसों के घेराव करने की जरूरत है, उनको पकड़ के हमको सवाल करने की जरूरत है। ना तो हमको टीडीआर की जरूरत है, ना डीपीआर की जरूरत है, हमको हमारे घर की जरूरत है। अगर मूसी के आसपास के लोग के नाम पे आएंगे, अगर तेलंगाना कांग्रेस गवर्नमेंट से हम अपील करते हैं, अगर आप हमारे लोगों के घर के करीब में आएंगे तो आपके घर से निकलना हम हराम कर देंगे आपका।